హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ మిక్స్డ్ దాల్ దోశ, అలాగే అదే పిండితో పొంగనాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మిక్స్డ్ దాల్ దోశ పొంగనాలు తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కప్పు వరకు మినపప్పు, పావు గ్లాస్ వరకు పెసరపప్పు, హాఫ్ గ్లాస్ వరకు పెసర్లు, హాఫ్ గ్లాస్ వరకు శనగపప్పు, ఒక ఫుల్ గ్లాస్ రేషన్ బియ్యం అండి. మీరు కావాలనుకుంటే బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఈ పప్పులన్నీ కూడా ఒక 2-3 సార్లు చక్కగా కడిగి తీసుకోండి. ఇలా నీట్గా 2-3 సార్లైనా చక్కగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి వాటర్ వంపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని దీనిపైన మూత పెట్టి మినిమం 5-6 గంటలు కానీ లేదంటే 8 గంటల పాటు వదిలేసేయండి. నేను ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. సో మార్నింగ్కి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం నానబెట్టిన పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి. మరొకసారి కడిగేసుకొని వాటర్ వంపి తీసుకొస్తాను. ఇప్పుడు ఇలా వాటర్ డ్రైన్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న పప్పులన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా కొద్దిగా పప్పులని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీనిపైన మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి. మనం మామూలుగా దోశ బ్యాటర్ని ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన బ్యాటర్ని వేరొక గిన్నెలోకి వేసేస్తున్నానండి. ఇలా గిన్నెలోకి పిండి మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత మిగిలిన పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్సీ పడుతున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ బ్యాటర్ని కూడా ఇందాక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం పిండిని కూడా బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాము. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇక్కడ మనకి పిండి అనేది కాస్త చిక్కగా ఉంది, చూస్తున్నారా? కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకి దోశ వేసుకోవడానికి వాటర్ కలిపేసిన తర్వాత పిండి అయితే ఈ విధంగా వచ్చింది. సో మనం దోశ పెనం పెట్టుకొని దోశ పెనం హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశలాగా వేసేసుకోండి. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్దీ దోశ అండి. హై ప్రోటీన్ ఇచ్చే మిక్స్డ్ దాల్ దోశ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా దోశలాగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ఆనియన్ ముక్కలను కూడా వేసుకోవచ్చు. నేనేమి యాడ్ చేయట్లేదు. ఈ విధంగా ఒక సైడు కాలిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోండి. ఈ విధంగా కాల్చుకుంటే మన మిక్స్డ్ దాల్ దోశ రెడీ అయింది చూడండి. ఇక్కడ మీకు మరొక దోశ వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గరిటెతో పిండిని వేసేసిన తర్వాత దోశలాగా వేసేసుకోండి. చాలా చక్కగా వస్తాయి దోశలు కూడా, ఎలాంటి డౌట్ అయితే లేదండి. ఇలా కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా రెండవ వైపు కూడా తిప్పుకొని 2 వైపులా కూడా కాల్చుకుంటే మన మిక్స్డ్ దాల్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఈ దోశని కూడా ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు తీసుకోవచ్చు, పెద్దలు తీసుకోవచ్చు అండి. మనం డైలీ 1 దోశ తిన్నా కూడా మనకి మంచి ప్రోటీన్ అయితే అందుతుంది. బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి. చూసారు కదండి, మిక్స్డ్ దాల్ దోశ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఈ విధంగా వస్తాయి సాఫ్ట్గా.
సో దోశ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా. అదే పిండితో పొంగనాలు కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. అదే పిండిలోకి కొద్దిగా జీలకర్రని అయితే యాడ్ చేసేసాను. జీలకర్రని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము అలాగే ఆనియన్ ముక్కలని కూడా వేసేస్తున్నాను. ఇందులోనే మీరు కావాలనుకుంటే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనేం వేయట్లేదు. ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఈ విధంగా గుంట పొంగనాలు పెట్టుకునే పెనాన్ని పెట్టేసుకోండి. కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోండి. ఈ విధంగా గరిటెతో నేను చూపిస్తున్న విధంగా వేసేసుకోండి పిండిని. చాలా ఈజీగా వస్తాయి పొంగనాలు కూడా. ఈ విధంగా దోశ కానీ పొంగనాలు కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గుంత పొంగనాల పెనం చక్కగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని అందులోకి ఈ విధంగా పొంగనాలు వేసేసుకోండి. ఇలా చక్కగా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కూడా దీన్ని కూడా అటు ఇటు కాల్చుకోవాలండి. పొంగనాలను కూడా ఒక సైడ్ అయితే కాలిపోయాయి. సో మరొక వైపు కూడా తిప్పి ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారా, కలర్ కూడా చాలా చాలా బాగా వచ్చింది ఈ పొంగనాలది. మనం వీటికి ఈ దోశకి మిక్స్డ్ దాల్ దోశకి కానీ పొంగనాలకి కానీ అల్లం చట్నీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మిగిలిన పొంగనాలన్నింటినీ కూడా రెండవ వైపు కూడా తిప్పుకొని రెండవ వైపు కూడా కాల్చుకోండి చక్కగా. నేను ఇక్కడ అన్నీ కూడా రెండవ వైపు టర్న్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి పొంగనాలని వేసేసుకోండి. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ, హెల్దీ రెసిపీ. మిక్స్డ్ దాల్ దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే దోశ పొంగనాలు కూడా తయారు చేశానండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు మీ బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా మిక్స్డ్ దాల్ దోశని అలాగే పొంగనాలని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.